హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. సంక్రాంతికి వస్తున్నాము అంటున్నారు ఈ కామెడీ హిట్ పేర్ వాళ్ళే అనిల్ రావుపూడి వెంకటేష్. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన F2 F3 ఏ రేంజ్ లో హిట్ అయిందో మనం చూసాం. అదే ఊపుతో ఈ హిట్ కాంబినేషన్ సంక్రాంతికి వస్తున్నాము అని జనవరి 14th భారీ అంచనాలతో మన ముందుకు రాబోతున్నారు. ఫెస్టివల్ టైంలో ఫ్యామిలీస్ ఒక మంచి మూవీకి వెళ్ళి ఎంటర్టైన్ అయి రావాలనుకుంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే ముందుగా గుర్తొచ్చేది కామెడీ. ఈ సినిమాలో అది కోకొల్లలు ఉంది, ఇంకొకటి ఎంటర్టైన్మెంట్. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో ఈ హిట్ కాంబినేషన్ ఈ సంక్రాంతికి మరో హిట్ కొట్టబోతుందా అంటే ఆ ట్రైలర్ చూసినా కానీ అండ్ ఆ మేకింగ్ చూసినా కానీ ఖచ్చితంగా ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా మందిని ఎంటర్టైన్ చేయబోతుంది, చాలా మంది ఆదరణ పొందబోతుందని మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. బట్ ట్రైలర్ చూసి అంచనా వేయలేము, కానీ ఈ కాంబినేషన్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. సో ఖచ్చితంగా కామెడీ పండడము 200% అని క్లియర్గా కనిపిస్తుంది. కొన్ని సీన్లు చూసినా కానీ అసలు ఆ ఫీల్ అండి, అనిల్ రావుపూడి మూవీలో ఒక ఫీల్ ఉంటుంది. ఆ కామెడీ ఫీల్ కానీ ఆ టైమింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అనిల్ రావుపూడి డైలాగ్ టైమింగ్ ఎలా ఉంటుందో అనిల్ రావుపూడి డైరెక్షన్ టైమింగ్ కూడా అంతే బాగుంటుందని మనకు ఆల్రెడీ చాలా సినిమాలు ప్రూవ్ చేశాడు. ఇది మనకు కొత్త కాదు, మనకు కొత్త కాదు, ఆయన కామెడీ టైమింగ్ మనకు కొత్త కాదు. వెంకటేష్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనాల్సిన అవసరం లేదు. ఆయన కొన్ని తరాల జనాలని అంటే కొన్ని తరాల నుంచి మూవీ లవర్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఆయన తన కామెడీతో తన యాక్షన్తో నెక్స్ట్ లెవెల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. సో ఆయన గురించి స్పెషల్గా చెప్పవసరం లేదు. వీళ్ళ కాంబినేషన్ ఈ సంక్రాంతికి ఎంతమంది ఆదరణ పొందుతుంది అని ఒక క్వశ్చన్ వస్తే నా సైడ్ నుంచి అయితే కామెడీ మూవీకి ఎప్పుడు కూడా వ్యూవర్స్ మూవీ లవర్స్ పెద్దపీట వేస్తారని చాలాసార్లు నిరూపితమైంది. ఈసారి కూడా అది ఖచ్చితంగా అదే ట్రెండ్ నడుస్తుంది అని చెప్పి నాకైతే కనిపిస్తుంది. ఒకవేళ మీకు మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ మూవీ జనవరి 14 మన ముందుకు రాబోతుంది. బుకింగ్ ఓపెన్ అవ్వలేదు. మోస్ట్లీ రేపు 12th కదా, 13th మోస్ట్లీ బుకింగ్ ఓపెన్ అవుతుంది. సో 14th పండగ రోజు మనకి సంక్రాంతి పండగతో పాటు ఈ మూవీ ఒక నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఫ్యామిలీస్కి ఇస్తుంది. ఖచ్చితంగా జనాల ఆదరణ పొందుతుంది అని చెప్పి మనకు ఒక ఐడియా అయితే వచ్చింది. బట్ ట్రైలర్ని చూసి మనం అంచనా వేయలేము. కానీ క్లియర్గా చెప్పాను కదా, ట్రైలర్తో సంబంధం లేకుండా ఈ కాంబినేషన్ నమ్మి మూవీకి వెళ్ళొచ్చు అని చాలాసార్లు ప్రూవ్ అయింది. కాబట్టి ఈ కాంబినేషన్ నమ్మి ఈ హిట్ పేరుని అనిల్ రావుపూడి ఒక కామెడీ చెప్పాను కదా, వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది కామెడీ కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆల్రెడీ చెప్పాను. సో ఖచ్చితంగా కామెడీ పండుతుంది. దీంతో పాటు ఒక యాక్షన్ కూడా సైడ్ యాంగిల్లో నడుస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. సో యాక్షన్ ప్యాక్డ్ విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీ. సో అన్ని షడ్రుచులు అంటారు కదా, అన్ని రుచులు అన్ని టేస్ట్లు మిక్స్ అయ్యి ఈ సినిమాలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ ఆదరణ పొందుతుంది, మనల్ని కూడా ఎంటర్టైన్ చేస్తుంది. పండగ రోజు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. మార్నింగ్ అంతా సంక్రాంతి రోజు వంటలు చేసుకొని స్వీట్స్ తిని తర్వాత మూవీకి వెళ్ళి మంచిగా ఎంటర్టైన్ ఫుల్గా నవ్వుకొని ఫ్యామిలీతో బయటికి రావాలని కోరుకుంటున్నాను. సో ఎంటైర్ సంక్రాంతికి వస్తున్నాం టీంకి బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఇంకొక వ్యక్తి గురించి మర్చిపోయానండి, ఆయనే దిల్ రాజు గారు. సో దిల్ రాజు గారు యూజువల్గా ఆయన కూడా కామెడీ పండించడంలో తిట్ట, ఎక్కడైనా కానీ ఎలాగైనా కానీ. సో ఆయన అనాలిసిస్ కూడా బాగుంటుంది మూవీస్ మీద. సో చూద్దాము ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఆయన అనాలిసిస్ రైట్ అవుతుందా, ఈ హిట్ పేర్ కామెడీ అనేది పండుతుందా అనేది 2 రోజుల్లో తెలిసిపోతుంది. సో బట్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎంటైర్ సంక్రాంతికి వస్తున్నాం టీం. అండ్ వెంకటేష్ గారికి అండ్ అనిల్ రావుపూడి గారికి అండ్ మన దిల్ రాజు గారికి బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఈ మూవీ ఖచ్చితంగా జనాల ఆదరణ పొందుతుంది అండ్ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సంక్రాంతికి పండగకి తగ్గట్టు మన ఒక బిగ్గెస్ట్ హిట్ వాళ్ళు తీసుకొని అండ్ వాళ్ళకి ఒక వీళ్ళ కాంబినేషన్లో ఇంకొక హిట్ హ్యాట్రిక్ హిట్ వాళ్ళ ఖాతాలోకి వెళ్తుందని అనుకుంటూ నేనైతే సైనింగ్ ఆఫ్. మళ్ళీ సంక్రాంతి రోజు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి మూవీ చూసి మీ ముందుకు రివ్యూతో వస్తాను. సో హ్యాపీ రివ్యూతో రావాలని కోరుకుంటున్నాను. సో best of luck to entire crew and happy Sankranti to all of my viewers and all the movie lovers advance. So enjoy చేయండి సంక్రాంతిని ఫ్యామిలీతో పిల్లలతో అండ్ మంచి మూవీస్ చూస్తూ. నేను కూడా అదే విధంగా నా ట్రెండ్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు నేను ఆంధ్రాకి స్టార్ట్ అవుతున్నాను. సో నా జర్నీ స్టార్టింగ్ టు ఆంధ్రా. నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి మంచి మూవీస్తో పాటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి మీ ముందుకు మంచి రివ్యూస్తో వస్తాను. ప్రస్తుతానికైతే శ్రీని, జై హింద్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. వీడియో క్లోజ్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అది నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి నా యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేసుకో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. శ్రీని, జై హింద్, సైనింగ్ ఆఫ్.